ప్రజలందరికీ, నాయకులందరికీ, పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అది అందరూ కూడా విని ఆనందిస్తారో, లేదంటే కోపగించుకుంటారో, లేకపోతే దాన్ని అమలుపరుస్తారో అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది సార్. దయచేసి నా మాటలు, నా వార్తలు వినండి. ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసింది, నాకు తోసింది మాత్రమే నేను చెప్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు పోలీసులు చేసే పనులు పోలీసులు చేయట్లేదు. రాజకీయ నాయకులు చేసే పనులు రాజకీయ నాయకులు కూడా కరెక్ట్గా చేయటం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేయటం లేదు, కోర్టులలో చేయటం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చింది, వాళ్ళకి సంబంధించింది, వాళ్ళకున్న అవకాశాలు మాత్రమే వినియోగించుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు. అంతే తప్ప ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగితే ఈరోజురా, రేపురా, ఎల్లుండిరా ఇట్లా తిప్పడం తప్ప దాని గురించి పట్టించుకునే మానవుడే లేడు. హాస్పిటల్కి వెళ్ళినా పేషెంట్లని సరిగా చూడట్లేదు. డబ్బులు మాత్రం విపరీతంగా దండుకుంటున్నారు. పోలీసులకి ఏదైనా చెప్పామా, వాళ్ళు అసలు కూడా దాని గురించి అసలు యాక్షన్ తీసుకోరు, అసలు కూడా పట్టించుకోరు. నీ దారి నీదే, మా దారి మాదే అన్నట్టుగా పోలీసు వాళ్ళు ఉంటున్నారు. దాన్ని బట్టి ఈ రాజకీయ నాయకులకి ఏం అర్థమవుతుంది? ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చెప్తున్నా నేను, అయినా సరే పట్టించుకోవట్లే. ఒక్కటి మాత్రం చేశారు, ఎవరు? మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వాళ్ళు. దానికి మాత్రం నేను గౌరవిస్తున్నాను, గర్వపడుతున్నాను కూడా. కనీసం 3 సంవత్సరాలు దాని గురించి పోరాడి వెళ్ళి కమిషనర్ గారిని కలిసి జిహెచ్ఎంసీలో తిరిగి ఆఖరికి నాకు యాక్సిడెంట్ అయ్యి కాలు కూడా ఏలు ఫ్రాక్చర్ అయ్యి కూడా నేను బాధపడి కూడా మళ్ళీ తిరిగాను. దేనికోసం తిరిగాను? ప్రజల కోసమే. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసమే పాటుపడాలి, ప్రజల కోసమే న్యాయం చెప్పాలి, ప్రజలకే మంచి జరిగేలాగా ప్రవర్తించాలి. ఆ స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు, చిన్న ఫోకర్స్ అని వేస్తున్నారు కదా, దడ పోయేటప్పుడు అది, వచ్చేటప్పుడు అది. వాటి వల్ల నష్టం ఏం జరుగుతుంది? హెల్మెట్ పెట్టుకుంటే అది కొట్టుకుంటుంది, భుజాలు అదురుతాయి, నడుములు అదురుతాయి, కాళ్ళు అదురుతాయి, మెడలు అదురుతాయి. దానివల్ల స్పాండ్లైట్ రావడం, మెడల నొప్పి రావడం, నడుముల నొప్పి లేవడం, భుజాల నొప్పులు లేవడం, భుజాలు అరిగిపోవడం, నడుములు అరిగిపోవడం, ఇలాంటి కేసులు చాలా అది నాకు కూడా వర్తించింది, నా ఇంట్లో వాళ్ళకి వర్తించింది. నేను గమనించాను, బాగా పర్టికులర్గా గమనించి దాని గురించి ఒక చర్య తీసుకోవాలని చెప్పి నేను ఒక్కదాన్నే పోరాడాను సార్. నాతో ఎవరు రాలేదు. నేను ఎవరిని పిలిచినా కూడా అది అంతేలే మేడం, అది అట్లాగే వేస్తున్నారు మేడం, ట్రాఫిక్ వల్ల వేస్తున్నారు మేడం అని అనేవాళ్లే. కానీ దాని గురించి పర్టికులర్గా పట్టించుకొని వచ్చి అడిగే మానవులు లేరు. అందుగురించనే నేను ఒక్కదాన్ని పట్టించుకున్నాను. కానీ ఇప్పుడు సిటీలో పాతయే ఉన్నాయి తప్ప కొత్తవి ఎక్కడైనా వేస్తున్నారో చూపించండి నాకు. మీకు ఉంటే ఒకవేళ ఈ నెంబర్కి దీనికి వీడియో పెట్టండి తీసి. రబ్బరీ వేస్తున్నారు, అక్కడక్కడ రబ్బరీ వేస్తున్నారు, ఓకే. ఎందుకంటే బండి అక్కడికి వెళ్ళంగానే స్లో అవుతుంది, అవతలికి దిగిన తర్వాత ఫాస్ట్ అవుతాడు. కానీ ఆ చిన్న ఫోకస్ చేయడం వల్ల ఏమైపోయిందంటే దడ వాటి మీద వెళ్ళిపోవడం. దడ ఎవడు స్లోగా వెళ్తాడు? ఎవడి గోల వాడిదే, ఎవడి పని వాడిదే, ఎవరి కర్మ వాడిదే అన్నట్టుగా నక్కలాగా పరిగెడుతున్నారు జనాలు. అది ఆలోచించైనా కూడా పని చేయాలి కదా. నేను లెటర్ కూడా తీసుకొచ్చా, నేను వెళ్ళి మాట్లాడినట్టు కమిషనర్ దగ్గర, జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా నేను చాలా 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే పోరాడాను సార్. నేను ఆఖరికి మానేశారు. ఇప్పుడు అవి వేయటం లేదు. కానీ ఎక్కడైనా వేసారో అనేది తెలిసిందో, ఎక్కడైనా వేసినా కూడా ఊరుకునేది లేదు. అట్లాగా గవర్నమెంటు ఇప్పుడు సీఎం కానీ, పిఎం కానీ, ఎవరైనా సరే, మన రాష్ట్ర మంత్రులైనా, మన దేశ మంత్రులైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కటి పర్టికులర్గా పట్టించుకుని నేను మూసీనేది బాగా చేస్తానంటున్నారు. కరెక్టే, కాదట్లేదు, చేయండి. మీరు మూసీనేది కాదు, మీరు ఏదైనా చేయండి. సముద్రాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది, హిందూ సముద్రం ఉంది, తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టండి. మీరు మిమ్మల్ని కాదనే వాళ్ళు లేరు. కానీ ఏదైనా కూడా ఇప్పటి వరకు ఇప్పుడు జరిగే వాటి గురించి ఆలోచించి
ప్రజలకు సౌకర్యం కలిగేలాగా మీరు ప్రవర్తించి కలిగేటట్టు చేసి ఆ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లే, కోర్టుకి వెళ్ళినా పనులు అవ్వట్లే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పనులు అవ్వట్లే, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా పనులు అవ్వట్లే, సీఎం దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కూడా సీఎం దగ్గరికి పోయేంత ఛాన్స్ ఇవ్వరు. ఆయన బిజీ ఉన్నారంటారు, అక్కడికి వెళ్ళారంటారు, ఇక్కడికి వెళ్ళారంటారు, ఇక్కడ తిరుగుతున్నారంట అక్కడ. కానీ చిన్న చిన్న ఫంక్షన్లకి వెళ్ళడానికి మాత్రం దొరుకుతాయి, ఈ సెలబ్రిటీస్ ఫంక్షన్లకి వెళ్ళడానికి టైములు దొరుకుతాయి. పబ్లిక్ గురించి పట్టించుకునే టైములు దొరకట్లేదా ఎవరికిను? వాళ్ళకి వీళ్ళకి సెక్యూరిటీగా వెళ్తుంటారు పోలీసులు. జడ్జీలు చూస్తే జడ్జీలు ఇవాళ డేటు, రేపు డేటు, ఎల్లుండి డేటు, ఈ నెల డేట్ వేస్తే మళ్ళీ 6 నెలలకు డేటు. ఏం కేసులు చేస్తున్నారు వీళ్ళు? ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి కోర్టులలో? కొన్ని కోట్ల కేసులు కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. ఏది ఇంతవరకు ఏమి జరగలేదే, ఎవరికి న్యాయం జరగలేదే. అన్ని చిన్న చిన్న కేసులు కాదండి, మేలు జీవితానికి సంబంధించిన కేసు సివిల్ కేసు. దొంగతనం కేసు ఏముంది, చిన్న కేసు. రేప్ కేసు ఏముంది, అది కూడా కొంచెం జీవితాలకు సంబంధించిన కేసు. పిల్లల్ని ఎత్తుకుపోవడాలు అవి కేసులే. ఇవన్నీ మోస్తరమైన కేసులు. కానీ జీవితాలకు సంబంధించిన కేసు అని అంటే సివిల్ కేసు. దాని గురించి సెటిల్మెంట్ అయితే కానీ అటువాడు కానీ ఇటువాడు కానీ బాగుపడలేరు. అది పెండింగ్లు పెట్టుకుంటా సంవత్సరాలు గడుపుతున్నారు. దేనికి ఆలోచించరా? దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? పోనీ గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం ఉందా? కోర్టుకి ఏమైనా ఉపయోగం ఉందా? రాజకీయ నాయకులకు ఉపయోగం ఉందా? పోలీసుకు ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం ఉంది? ఎవరికి, మీకు ఉపయోగం లేదు, ఇటు పబ్లిక్కి ఉపయోగం లేదు. పబ్లిక్ మాత్రం తిరిగి కోర్టు చుట్టూ చచ్చిపోతున్నారే తప్ప కోర్టులో న్యాయం దొరకట్లేదు, న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఒక కేసు వచ్చింది, అతను నా స్థలం కబ్జా చేసుకున్నాడండి, నాది స్థలం తీసుకున్నాడండి, ఈ విధంగా మోసం చేశాడని చెప్పని వస్తే దానికి పరిష్కారం పోలీసులు చేయలేరు. సివిల్ కేసు మీరు కోర్టులో చూసుకోండి అంటారు. సివిల్ కేసు కోర్టులో చూసుకోండి అని అంటే సరే, సివిల్ కోర్టులో చూసుకోవడానికి వెళ్ళామనుకో చూస్తారు. అక్కడ అటు సైడ్ నుంచి జడ్జి వినాలి, ఇటు సైడ్ నుంచి జడ్జి వినాలి. వాడిదా వీడిదా ఎవరిది అది పర్టికులర్గా తెలుసుకొని పేపర్లు రాసిస్తే ఆ పేపర్లు పర్టికులర్గా చూసి దాన్ని బట్టి పరిశీలించి చదివి ఎవరికి న్యాయం చేయాలి అనేది అప్పుడు ముందుకొచ్చి అది ఎవరిది వాళ్ళకి సహాయం చేసి అన్యాయం చేసిన వాడి దగ్గర నుంచి లాక్కొని స్థలం ఎవరిదైతే ఉందో వాడికి ఇవ్వాలి. లేదా వాడు కట్టేసుకున్నాడు అయిపోయింది అనుకుంటే కనీసం వాడి దగ్గర నుంచి సగమన్నా ఇప్పించి ఓనర్కి ఇవ్వాలి. ఇది కోర్టు చేసే పని. మీరు 3 ఏళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ 3 ఏళ్ళకి ఇంకో జడ్జి వస్తాడు, మళ్ళీ ఆ జడ్జికి అన్నీ చెప్పాలా? ఆయన అంతా చదివేటప్పటికి సంవత్సరమా? ఆయన ఆలోచించుకునేటప్పటికి సంవత్సరమా? ఆయన చేసేటప్పటికి టైం దగ్గరికి వచ్చినప్పటికి ట్రాన్స్ఫరే? ఇట్లా ఎంతమంది జడ్జీలు మారిపోతుంటారు, ఇట్లా ఎంతమంది వకీళ్ళు మారిపోతుంటారు. వకీలు మాత్రం కుక్కలాగా నిలబడి ఆ పంచగా నిలబడి ఏం చెప్తాడా, ఏం చూస్తాడా, ఏం మాట్లాడతాడా, మాకు ఏం చెప్తాడా తీర్పు అని చెప్పని కుక్కలాగా నిలబడి వాళ్ళు చూస్తుంటారు. జడ్జీలు చేసే పని ఇది. ఏ కోర్టు కానీ, సిటీ సివిల్ కోర్టు కానీ, రంగారెడ్డి కోర్టు కానీ, సికింద్రాబాద్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, అదన సుప్రీంకోర్టు కానీ, ఏదైనా న్యాయస్థానము అన్నప్పుడు న్యాయాన్ని నిలబెట్టాలి, న్యాయాన్ని ధర్మాన్ని ముందుకు నడిపించాలి, అన్యాయాన్ని మోసంని దుర్మార్గాన్ని వెనుకకు నెట్టాలి. ఇది కోర్టు చేసే పని, పెద్ద మనుషులు చేసే పని, పోలీసులు చేసే పని, న్యాయస్థానం చేసే పని, రాజకీయ నాయకులు చేసే పని. ఎవడెట్లా పోతే నాకేంట్లే, నాకు మాత్రం డబ్బులు వస్తాయి, జీతాలు వచ్చేస్తున్నాయి, నెలకు జీతాలు తీసేసుకుంటున్నాం, డబ్బులు వచ్చేస్తున్నాయి అన్నట్టుగా అనుకుని పోతే ఎవరి జీవితాలు బాగుపడతాయి, ఎవరి జీవితాలు నాశనం అయిపోతాయి, తిరిగే వాడి జీవితాలు నాశనం అయిపోతాయి, పోగొట్టుకున్న వాడి జీవితం నాశనం అయిపోతుంది తప్ప ఇటు వకీల్కి నష్టమేం జరగదు, అటు జడ్జికి నష్టమేం జరగదు, వీడికి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారికి కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు చెప్తున్నాను నేను, దయచేసి మీరు ఎవరైనా సరే ఏ పని మొదలుపెట్టినా, ఎటువంటి పని చేసినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి, కోర్టు ఎంక్వైరీ చేయండి, న్యాయస్థానాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎంక్వైరీ చేయండి, స్కూల్ ఎంక్వైరీ చేయండి, ప్రతి ఒక్క ఆఫీస్ ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించి దాని గురించి ఆలోచించి దాని గురించి పట్టించుకొని ఎవరైతే ఏం చేస్తున్నారో వాడిని మెడలు బట్టి బయటికి తోసి వాడిని మెడలు ఇరగ్గొట్టి వాడి చేతులు కాళ్ళు ఇరగ్గొట్టి ఆ పని చేయించండి. మంత్రి గారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా పేరున చెప్తున్నా నేను, ఇక్కడ సీఎం కానీ అక్కడ పిఎం కానీ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రెసిడెంట్లు కానీ
ఒక కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టమని చెప్పని పదే పదే మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.